నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. రైతు సమస్యలపై కేబినెట్ లో చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏప్రిల్ నెలలో కోటి విలువైన చోరీ సొత్తు రికవరీ చేసి బాధితులకు అందజేసిన సిపి బాగ్చి. రికవరీ మేళాలో ఇప్పటివరకు 8.63 కోట్ల విలువైన మొబైల్స్ ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడి. పంతం నెగ్గించుకున్న జనసేన. డిప్యూటీ మేయర్గా దల్లి గోవిందరాజు ఎన్నిక. నేతల అభినందన. 4-5 రోజుల్లోనే కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు. వారం రోజుల పాటు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న విశాఖ వాతావరణ కేంద్రం. రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసర ధరలపై 6 మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 45 నిమిషాల పాటు వ్యవసాయ రంగం, అన్నదాతల కష్టాలు, మార్కెటింగ్పై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. మొదటి బ్లాక్లో జరిగిన సమావేశంలో మొత్తం 24 అంశాలపై చర్చ జరిగింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐఐసికి ఉచితంగా 615 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక పార్క్ ఏర్పాటు కోసం ఏపీఐఐసికి ఈ భూమిని కేటాయించింది. సత్యసాయి జిల్లా తాడిమర్రిలో అదానీ పవర్కు 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్, కడప జిల్లాలోని కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎకరా 5 లక్షల రూపాయల చొప్పున ఈ భూమిని కేటాయించింది. 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను నియామకానికి రాటిఫై చేస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏపీకి తరలించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీలోని విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీ సెంటర్ల ఏర్పాటుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అనుమతినిచ్చారు. విశాఖలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సిటీ వైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయించేలా జీవోఎం చేసిన సిఫార్సుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రులు పార్థసారథి, మనోహర్లు మీడియాకు తెలిపారు. ఈ విధంగా ఒక మంచి పరిపాలన కోసం ఎదురు చూస్తారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం తీసుకున్న నిర్ణయం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు కేబినెట్లో మేము తీసుకున్న డెసిషన్ జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైసు లబ్ధిదారులందరికీ కూడా చేరవేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు, అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్లో కూడా మేము కొత్త యాప్ డిజైన్ చేసాం. రేషన్ చాలా పక్కాగా మేము మానిటర్ చేసుకునే విధంగా నెక్స్ట్ ఫేజ్లో మేము ప్రతి షాప్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీసెస్ని మేము పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రాథమిక అనుమతులు వచ్చినాయి మాకు. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని చిన్న చిన్న కిరాణా షాపులుగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే విధంగా గిరిజన ప్రోడక్ట్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అందించే ఈ భారత్ ప్రోడక్ట్స్ని ఈ షాపుల ద్వారా మేము వినియోగదారులకి తక్కువ రేటుకు తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. విశాఖపట్నం రాబోయే రోజుల్లో భారతదేశ చిత్రపటంలోనే ఒక ప్రముఖ నగరంగా, ఒక వాణిజ్య నగరంగా, మరి అన్ని దేశంలోని ఇతర నగరాలతో కలకత్తా, బాంబే వాటితో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలని ఐటీ సెక్టర్ని, ఇండస్ట్రీస్ని చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రోత్సహిస్తూ ఉంది. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్ చేయాలని చెప్పేసి టీడీపీ ప్రభుత్వంలో ఆ రోజు ప్రతిపాదనలో ఆహ్వానించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ రోజు వచ్చిన ప్రతిపాదనలో జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంస్థకి ఉన్న అర్హతలు కానివ్వండి, వారికి ఉన్న ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, వారికి ఉన్న ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ కానివ్వండి, లేకపోతే స్ట్రెంగ్త్ కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ని వారికి అప్పగించడం జరిగింది. దాంట్లో 2700 ఎకరాలని, 2703 ఎకరాలని మరి డెవలప్ చేసి వివిధ రకాలుగా ఎయిర్పోర్ట్స్, తర్వాత ఎలైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి వారు కోట్ చేయడం జరిగింది. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం క్యాబినెట్లో పెట్టి 500 ఎకరాలని తగ్గించేసి డెవలప్మెంట్ చేయమంటే
ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ని మనం ప్లాన్ చేసినప్పుడు దాంట్లో డిఫరెంట్ రెవెన్యూ వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. 30,000 కోట్ల వరకు పెట్టుబడులు, 35,000 ఉద్యోగాల కల్పనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరుకు, మామిడి వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలను అధికారులు వెల్లడించారు. విశాఖలో ఒకే నెలలో ₹1 కోటి విలువైన చోరీ సొత్తును రికవరీ చేశారు. పోలీస్ కమిషనరేట్లో ఏప్రిల్ నెల రికవరీ మేళా నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాక్షి ఆధ్వర్యంలో చోరీ సొత్తును బాధితులకు అందజేశారు. వారు కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు. గత ఏప్రిల్ నెలలో విశాఖ జిల్లాలో 123 కేసులు నమోదయ్యాయి. ఇందులో 98 కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించి 81 మంది నేరస్తులను అరెస్టు చేశారు. చోరీకి గురైన వాటిల్లో 45.78 లక్షల విలువైన వస్తువులు, నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 54.75 లక్షల విలువైన 380 మొబైల్స్లను రికవరీ చేశారు. మొత్తం రికవరీ అయిన సొమ్ము 1.53 కోట్లు ఉందని సిపి బాక్షి తెలిపారు. రికవరీ చేసిన వస్తువులను ఈ మేళాలో బాధితులకు అందజేశారు. బాధితులు కూడా తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. తెంపుకొని పారిపోతే మేము 10 minutesలోనే గాజువాక ప్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దామండి. మేము పోలీస్ స్టేషన్ ఏప్రిల్ నెలలో రికవరీ చేసిన సొత్తులో 562 గ్రాముల బంగారం, 701 గ్రాముల వెండి, 54 మోటార్ సైకిళ్లు, 7.84 లక్షల నగదు, 380 మొబైల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్, మేక, 4 ఏసీ యూనిట్లు, 10 బ్యాటరీలు, ఎల్ఈడి టీవీలు ఉన్నాయని సిపి బాక్షి వెల్లడించారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా ఒక్క ఏప్రిల్ నెలలోనే 482 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సిపి తెలిపారు. ఇప్పటి వరకు 8.63 కోట్ల విలువైన 5,754 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించామని ఆయన వివరించారు. మన చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1 కోటి కంటే ఎక్కువ విలువైన వస్తువులు రికవరీ చేసి ఈరోజు బాధితులకు అప్పజెప్పడం జరిగింది. వైజాగ్ సిటీ క్రైమ్ పోలీస్ చాలా చక్కగా పనిచేసి పగలు రాత్రి కృషి చేసి మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రం నుండి కూడా రికవరీ చేశారండి. అందులో ఏటీఎం థెఫ్ట్లో రికవరీ అయిన డబ్బు ఉంది, డబుల్ మర్డర్ కేసులో రికవరీ అయిన డబ్బు ఉంది, ఒడిశా నుండి రికవరీ అయిన చాలా 2 వీలర్స్ ఉన్నాయి. ప్రతి వారం వైజాగ్ సిటీ క్రైమ్ పోలీస్ వేరే రాష్ట్రానికి వెళ్ళి దొంగలు ఎక్కడ దాగి ఉన్నా అక్కడికి వెళ్ళి రికవరీ చేస్తున్నారండి. దొంగతనం జరిగిన తర్వాత దొంగలు ఎక్కడికి పడిపోయినా మేము వెంటాడి పట్టుకొని వస్తున్నాం. స్టోలెన్ ప్రాపర్టీ రికవరీ చేస్తున్నాం. బాధితులకు వెంటనే అప్పచెప్తున్నాం. ఇప్పుడు కూడా కొన్ని దొంగతనాలు మేము ఛేదించలేదు. ఆ దొంగతనాలు కూడా ఛేదించడానికి సిసిఎస్ వింగ్కి బలోపేతం చేసి మన దేశంలో ఉన్న గ్యాంగ్స్ని పట్టుకొని వచ్చి విచారించమని చెప్పాము. రికవరీ మేళా మీడియా సమావేశంలో క్రైమ్ డీసీపీ కె లతామాద్రి, క్రైమ్ ఏడీసీపీ లక్ష్మణరావు, ఏసీపీ మోహనరావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరాజు ఎన్నికయ్యారు. ఎట్టకేలకు ఈ పదవిపై రేగిన ఉత్కంఠకు తెరపడింది. కోరం సరిపోవడంతో తల్లి గోవిందరాజు ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి జేసీ మయూర్ అశోక్ ప్రకటించారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక సజావుగా సాగింది. సోమవారం కొంతమంది అలకబూనిన టీడీపీ కార్పొరేటర్లతో సమావేశం కోరం లేక వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభించిన 13 నిమిషాల్లోనే ముగిసింది. 59 మంది సభ్యులు సమావేశానికి హాజరు కావడంతో కోరం సరిపోయింది. దీంతో సమావేశాన్ని నిర్వహించిన ప్రిసైడింగ్ అధికారి జేసీ మయూర్ అశోక్ దల్లి గోవిందరాజు డిప్యూటీ మేయర్గా ఎన్నికైనట్టు ప్రకటించారు. గోవిందరాజు నాయకత్వాన్ని ప్రభుత్వ వైపు గణబాబు ప్రతిపాదించగా మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. సరిపోయిన కోరం ఉండడం, మరో అభ్యర్థి పోటీలో లేకపోవడంతో 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరాజు ఎన్నికైనట్టు ప్రకటించిన జేసీ అనంతరం డిప్యూటీ మేయర్గా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యేలు, కూటమి కార్పొరేటర్లు, నాయకులు డిప్యూటీ మేయర్కు అభినందనలు తెలిపారు. నేను
చదివి మిగతా గోవిందరాజు మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా ఎన్నికైనందున చట్ట ప్రకారం భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం విధేయతను చూపుతామని, భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను కాపాడుతామని మరియు నేను స్వీకరించబోయే విధిని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జీవీఎంసీ డిప్యూటీ మేయర్గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎమ్మెల్యేలు గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్లు తెలిపారు. కేవలం కోఆర్డినేషన్ సమస్యతోనే సోమవారం ఎన్నిక వాయిదా పడిందని చెప్పారు. మంగళవారం జరిగిన సమావేశం ఆరంభంలోనే ఆమోదం లభించిందని అన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను కూటమి పార్టీ చేజిక్కించుకోవడంతో నగరాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. జీవీఎంసీలో 4 ఏళ్లుగా జరిగిన అవకతవకలు, అవినీతిని బయటకు తీస్తామని చెప్పారు. ఎన్నికల్లో అత్యధిక మెజారిటీలు ఇచ్చి ఇక్కడే ఉన్నాడు 90,000 పైన అందరికీ కూడా అత్యధిక మెజారిటీలు ఇచ్చారంటే ప్రజలు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో విశాఖ ప్రజలను అందరికీ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ శాసనసభ్యులు గెలిపించుకోవటం, ఆ తర్వాత కార్పొరేషన్ వచ్చేటప్పటికి, ఎందుకంటే ఇది జీవీఎంసీ పరిధిలో ఉండేటువంటి పాలకవర్గం ఈరోజు మేయర్, డిప్యూటీ మేయర్ ఏదైతే అవిశ్వాస తీర్మానం నెక్కి మరలా మేము గెలుపు పొందిన తర్వాత మాకు ఇంకా బాధ్యత పెరిగింది. ఎందుకంటే ఈరోజు ఉండేటువంటి స్థానిక సంస్థల్లో కూడా ఒకే రకంగా అటు కేంద్రం, రాష్ట్రం, నగరంలో ఉండేటువంటి పాలకవర్గాలు ఒకటైనప్పుడు డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయనేటువంటిది ప్రజలకు ఆకాంక్షలకు తగ్గట్టుగా ఈరోజు ఇక్కడ నిర్ణయం కూడా జరిగింది. సో ప్రజాకాంక్షలకు తగ్గట్టుగా వచ్చినటువంటి తీర్పు ద్వారా ఈరోజు మా బాధ్యతలు ఏమై ఉంటాయి అనుకునేటప్పటికీ కార్పొరేషన్ పరిధిలోనే కాకుండా విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోడీ గారు కూడా అనేక పనులకి ప్రారంభించుకోవడం, శంకుస్థాపనలు చేయడం కూడా జరిగింది. ఒకవైపు విమానాశ్రయానికి సంబంధించినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టింగ్ రోడ్స్ అటు విఎంఆర్డీఏ పరిధిలో కానీ ఇతరత్ర లాజిస్టిక్స్ హబ్గా ఉండేటువంటి ఈ ప్రాంతానికి మనకి ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువ ఫోకస్డ్ ఏరియా కాబట్టి ఈరోజు ఎన్నిక డెఫినెట్గా భవిష్యత్ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా జనసేన పార్టీకి చెందినటువంటి దల్లి గోవిందరెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులు, మనోహర్ గారి యొక్క ఆశీస్సులతో ఇవాళ అద్భుతమైన విజయాన్ని ఎనానమస్గా తీసుకోవడం జరిగింది. ఈ విజయంలో ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ పాల్గొన్నారు, కార్పొరేట్లు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కానీ, ఎలగబూరు రామకృష్ణబాబు గారు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ, అలాగే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు, అటు గణబాబు గారు అందరూ కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేట్లు అందరూ కూడా పాల్గొని సుమారు 70 మంది రావడం జరిగింది. సో అద్భుతమైన కలయిక. మా బాధ చెప్పారు, సుమారు 15 సంవత్సరాల పాటు ఈ కలయిక ఉండాలని. అదేవిధంగా అందరం కలుపుకొని వెళ్తా ఉన్నాం. నేనేదో చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి వాయిదా వేయడం జరిగింది. ఈరోజు ఆ విజయాన్ని అందుకున్నాం. ఈ యొక్క విశాఖపట్నం అభివృద్ధిలో జనసేన కూడా పాలు పంచుకొని డైరెక్ట్గా డిప్యూటీ మేయర్గా మొదటి అడుగు వేయడం జరిగింది. దాని మాట కట్టుబడి ఉన్నాం. గత 4 సంవత్సరాల్లో జరిగిన అవినీతిని బయటకు తీసి, ప్రజాధనం ఎక్కడన్నా దుర్వినియోగం అయితే, ప్రజా ఆస్తులు ఎక్కడన్నా కబ్జా చేయబడితే వాటిని రికవరీ చేయిస్తా. అలాగే గణబాబు గారు చెప్పినప్పుడు సవ్యమైన, నాణ్యమైన, మెరుగైన పాలన ఈ సంవత్సరం కాలంలో ఇవ్వబోతా ఉన్నాం. మాకు బాధ్యత పెరిగింది. కార్పొరేషన్ కూడా ఎన్డీఏ కూటమి అవ్వడంతో ఈ సంవత్సర పాలన బ్రహ్మాండంగా చేసి ఎలక్షన్కి వెళ్ళబోతా ఉన్నాం. అందరి మన్ననలు పొందే విధంగా ఏదైతే హౌస్ ట్యాక్స్ గణబాబు గారు చెప్పారో దాని మీద కూడా పునరాలోచన చేయమని మా గవర్నమెంట్ని కోరుతాం. అనేక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ఆర్థిక రాజధానిగా దినదినాభివృద్ధి చెందుతున్న విశాఖ జిల్లాని మరింత పటిష్టంగా తయారు చేయడంలో
ఈ పాలన ఉంటుంది అని అంటే 3 సంవత్సరాలు పూర్తిగా ఎక్కడైతే ఏవైతే తప్పులు ఉన్నాయో అన్నీ కూడా మరి ప్రశ్నించామో ఆ ప్రశ్నించిన దానికి ఈరోజు జీవీఎంసీలో 4 సంవత్సరాల తర్వాత జీవీఎంసీలో మరి ఈరోజు అవకాశం మేయర్గా కానీ డిప్యూటీ మేయర్గా కానీ అలాగే ఈ కూటమికి వచ్చిన తర్వాత డెఫినెట్గా మా నాయకులందరూ కూడా జాగ్రత్తగా ప్రజల దగ్గరికి వెళ్ళి పరిపాలన చేస్తారనే దానికి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. ఒకరికొకరు తోడుగా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఉండడం అయితే అతి తక్కువ టైం ఉంది, అయినా కూడా సమస్యలన్నీ కూడా మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో మరి ఈరోజు జీవీఎంసీలో ఉన్న పాలకవర్గం అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ప్రజలు హర్షించే విధంగా పనిచేస్తుంది అన్నంత వరకు మాత్రం చెప్పగలుగుతాం. డిప్యూటీ మేయర్గా తనను ఎన్నిక చేసిన కూటమి పార్టీలకు దల్లి గోవిందరాజు ధన్యవాదాలు తెలిపారు. తన వార్డు ప్రజలకెంతో రుణపడి ఉంటానని చెప్పారు. డిప్యూటీ మేయర్గా విశాఖ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. సమయం తక్కువ ఉన్నా కూడా కానీ ఏకగ్రీవంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు గెలిపించినటువంటి వార్డు ప్రజలైనటువంటి 64 కోట్ల ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వార్డు ప్రజలు అవకాశం ఇచ్చారు, అభివృద్ధిలో ముందుకు పోయాననే విషయం గమనించి ఈరోజు మా జనసేన పార్టీ ఏకగ్రీవంగా మా పార్టీ ఎమ్మెల్యేలు అందరితో చర్చించి అదేవిధంగా మా అధ్యక్షులు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అందరూ చెప్పడం జరుగుతుంది. నేను కూడా నిజాయితీగా ఉన్నాను కాబట్టి నాకు కార్పొరేటర్గా మంచి పేరు వచ్చిన తర్వాత డిప్యూటీ మేయర్గా అవకాశం ఇచ్చారు. జనసేన పార్టీ ఏదైతే చెప్తుందో అదేవిధంగా మా అధ్యక్షుల వారు చెప్పినట్టు నీతి నిజాయితీగా ఉన్న 9 నెలల్లో కూడా ఏదైతే అవినీతులు జరిగాయో తీసి పక్కన పెట్టడమే కాదు, ఖచ్చితంగా అభివృద్ధి విషయంలో విశాఖ ప్రజలు జీవీఎంసీ ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం విషయంలో కూడా అవన్నీ కూడా తొలగిపోయే విధంగా నా వంతు పాత్ర పోషించి ఖచ్చితంగా మంచి పేరు తీసుకొస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆశించలేదు, ఏది కూడా మనం ఆశిస్తే ఏది రాదు, మనం కష్టపడి పనిచేసి ముందుకెళ్తే వాళ్ళే ఇస్తారు అని చెప్పి ఒక మంచి నిర్ణయంతో ఉండిపోయాను. నేను అడగకపోయినా కూడా పార్టీ గుర్తించి ఇచ్చిందని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తాను. జీవీఎంసీ కౌన్సిల్లో జనసేన పట్టు సాధించింది. కేవలం 3 కార్పొరేటర్లతో కౌన్సిల్లో అడుగుపెట్టిన జనసేన మరో 14 మంది మద్దతు కూడగట్టుకుంది. డిప్యూటీ మేయర్ పదవిని కూడా కైవసం చేసుకుని కౌన్సిల్లో బలమైన పాత్ర పోషించనుంది. నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మరో 4-5 రోజుల్లో కేరళను తాకనున్నాయని ఐఎండీ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలకు కేరళలో పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నట్టు తెలిపింది. ముందుగా ఈ నెల 27 కల్లా రుతుపవనాలు కేరళను తాకే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు రానున్నాయి. 4-5 రోజుల్లో రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1వ తేదీ నాటికి రుతుపవనాలు వస్తాయి. కానీ ఈ ఏడాది ముందుగానే రానున్నాయి. దక్షిణ కోస్తాలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ నగరంలో భారీ వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. సీతమ్మధారలో అత్యధిక వర్షపాతం నమోదైంది. వచ్చే వారం రోజుల పాటు రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. మొదటి 2 రోజులు తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ వర్షాలుంటాయని చెప్పారు. అలాగే రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఆయన వివరించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది. మరియు నిన్న మధ్య మహారాష్ట్ర నుంచి రాయలసీమ వరకు ఉపరితల ఆవర్తనం ఉపరితల ద్రోణి ఈరోజు బలహీనపడింది. మాన్సూన్స్ లేదా నైరుతి ఋతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు మరియు కామెరూన్, దక్షిణ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో
ఇంకొంచెం ముందుకు కదిలే అవకాశం ఉంది. కేరళ తీరానికి రాబోయే 4-5 రోజుల్లో కేరళ తీరానికి చేరుకునే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో ఉన్న సంవహన పరిస్థితుల వల్ల రాబోయే వారం రోజులు ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ సంవహన పరిస్థితులతో పాటు దక్షిణ కోస్తాంధ్ర తీరం లేదా పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా ఈ రాబోయే వారం రోజుల యొక్క వాతావరణం మీద ప్రభావాన్ని చూపించబోతుంది. రాబోయే వారం రోజుల్లో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో మొదటి 2 రోజులు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో 3వ రోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన 4 రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం ఉంది. అదే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో జిల్లాల్లో మొదటి 2 రోజులు అత్యధిక ప్రాంతాలలో, మిగతా 4 రోజులు కొన్ని ప్రాంతాలలో, 7వ రోజు 1-2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సీతమ్మధారలో అత్యధికంగా 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడినట్టయింది. తీవ్ర ఉక్కపోత, ఈ ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనానికి వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. తిరుమల కొండల్లో ఉన్న పచ్చదనాన్ని అటవీ శాఖ ద్వారా 80% పెంచేందుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఆమోదం రాగానే 2025 నుంచి 2028 సంవత్సరాల మధ్య 3 దశల్లో 4 కోట్లు అటవీ శాఖకు విడుదల చేయాలని నిర్ణయించారు. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలను ఈవో శ్యామలరావు మీడియాకు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. రాయలసీమకు తలమానికంగా ఉన్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఇప్పుడు అందిస్తున్న 60 కోట్లతో పాటు అదనంగా మరో 71 కోట్లు అందించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. అలాగే 85% నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవంతులను పూర్తి స్థాయిలో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఆలయ భద్రతను దృష్టిలో పెట్టుకుని యాంటీ డ్రోన్ టెక్నాలజీ వాడాలని నిర్ణయించారు. తుళ్లూరు మండలం అనంతపురంలోని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు 10 కోట్లు కేటాయించేందుకు ఆమోదం లభించింది. శ్రీవారి నామావళిని రీమిక్స్ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్ర బృందంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు ఈవో శ్యామలరావు వెల్లడించారు. కపిలతీర్థం కపిలేశ్వర స్వామి ఆలయం, నాగులాపురం వేదనారాయణ స్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం వీటి సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయడానికి ఒక కన్సల్టెంట్కి ఇచ్చి దీని ద్వారా అభివృద్ధి ప్రణాళికలు వచ్చిన తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీటిని అభివృద్ధి చేయడానికి దీనికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే గతంలో బోర్డు సమావేశంలో విశ్రాంత భవనాలు ఏవైతే ఉన్నాయో ఈ కాటేజెస్, గెస్ట్ హౌసెస్ వీటికి వేరే వేరే కంపెనీల పేర్లు ఉన్నాయి. ఈ కంపెనీల పేర్లు ఉండకూడదు. ఈ ప్రాంతం యొక్క పవిత్రతని ప్రతిబింబించేలాగా ఉండాలి, ఆధ్యాత్మికతని ఇది రిఫ్లెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటిలో 75 పేర్లను కూడా టీటీడీ ఎంపిక చేయడం జరిగింది. ఈ నిర్ణయం మేరకు 45 విశ్రాంత గృహాల్లో ఈ భవనాల పేర్లు మార్పు చేయడం జరిగింది. దీంట్లో 42 మంది టీటీడీ సూచించిన పేర్లని మార్పు చేశారు. 3 ఇంకా మార్పు చేయడానికి మిగిలి ఉన్నాయి. ఒకటి దాంట్లో ఇండియన్ ఆర్మీకి చెందినదే ఒకటి ఉంది, దాన్ని వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము. మిగిలిన 2 ప్రైవేటు విశ్రాంతి గృహాలు ఉన్నాయి, వారు స్పందించలేదు. వాటిని కూడా టీటీడీ తరపు నుంచి మేమే స్వయంగా దాన్ని మార్చాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో గతంలో క్వాలిటీ మీద ఒక ఇంపార్టెన్స్ లేకుండా, ప్రాధాన్యత లేకుండా ఎవరు ఎక్కువ టీటీడీకి ఆదాయం ఇస్తారో వారికి ఇవ్వడం జరిగింది. ఈ ఆదాయం ప్రాతిపదికగా టెండర్ పిలవడం వలన అందరూ కాంపిటీషన్లో ఎక్కువ రేటు వేయటం, ఎక్కువ రేటు ప్రజల నుంచి ఛార్జ్ చేయడం
వచ్చిన వారికి తినడానికి వచ్చిన వారికి. అలాగే క్వాలిటీ కూడా సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. అందుకని గతంలో బోర్డు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమిటంటే మనకి రెవెన్యూ ఫోకస్ కాదు, రెవెన్యూ అనేది మనకి ప్రాధాన్యత కాదు. రెవెన్యూ అనేది రావాలి కానీ ఒక రీజనబుల్ రెవెన్యూ ఉండాలి. ఆ రెవెన్యూ ఫిక్స్ చేసుకుని ఎంత ఇవ్వాలి, ఎంత ఆదాయం టీటీడీకి ఇవ్వాలని అది దాని మీద టెండర్ చేయము. ఇటీవలే మీరందరూ కూడా చూస్తుంటారు, స్వామివారికి సంబంధించిన స్వామివారిని కీర్తిస్తూ గోవిందనామాల ఈ భజన ఈ ఉన్నాయో, ఈ సాంగ్ ఏదైతే ఉందో దీన్ని వక్రీకరించి డిడి నెక్స్ట్ లెవెల్ మూవీ నుంచి ఒకరు వక్రీకరించి భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా దీన్ని కంపోజ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. దీని మీద కూడా లీగల్ చర్యలు తీసుకుంటామని లీగల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ గీతం ఏదైతే ఉందో, ఈ భజన ఏదైతే ఉందో, ఈ గోవిందనామాల మీద ఇది టీటీడీకి రైట్ కూడా ఉంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మేము దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో ఆన్లైన్లో కూడా పెట్టడం జరిగింది. దీని మీద కూడా కాపీరైట్ వైలేషన్ మీద కూడా వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది, లీగల్ నోటీస్. దానికి రిప్లై వచ్చిన తర్వాత దాని మీద తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనేది కూడా నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది. ఆకాశగంగా పాప వినాశనం ప్రాంతాలను భక్తులు విశేష సంఖ్యలో సందర్శిస్తున్న నేపథ్యంలో అక్కడ ఆధ్యాత్మికత, పర్యావరణ మౌలిక సదుపాయాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలోని బిగ్ క్యాంటీన్లో జనతా క్యాంటీన్ల లైసెన్స్ ఫీజు నిర్ణయించే అంశానికి ఆమోదం లభించింది. అంబేద్కర్ యువసేన ఆధ్వర్యంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏవిఎన్ కాలేజ్ రెల్లివీధిలో జరిగిన వేడుకల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎన్టీఆర్ అభిమాని నిర్వాహకుడు కస్తూరి వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి గంగాధర్ రావు, మనీలు హాజరయ్యారు. తాతకు తగ్గ మనవడుగా జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకులను మెప్పిస్తున్నారని వక్తలు అన్నారు. మరిన్ని మంచి సినిమాలు చేసి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పుడు కూడా అభిమానం మీద 42వ పుట్టినరోజు చేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఆయన బయటికి రావాలని, బాగా పైకి అందరి ప్రజల్లో అందరిలో కూడా బయటికి పేరు రావాలని ఇంకా ముందు కృషి చేసి ఇంకా మంచి మంచి సినిమాలు తీసి ఆ తాతగారు పేరు నిలబెడతారని చెప్పేసి మనవడు ఆలోచించి చేస్తున్నాను. బాగా సినిమాలన్నీ బాగుండాలి, పైకి రావాలి, అందరు అభిమానులు అందరూ కూడా పైకి ఆయన తీసుకురావాలి, ఆయన ఎప్పుడూ బాగుండాలి. నా పేరు మణి అండి, తెలుగు మణి. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి అంటే ఈ ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ తాతగారు ఆనాడు ఎలాగైతే మంచి మంచి పనులు చేసి కృషి చేస్తారో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు తన మనవడి కోసం మేము అభిమానిస్తూ తాతగారు లేకపోయినా సరే ఈరోజు మా సంతోషానికి గతంలో ఎలా చేస్తాం ఇప్పుడు కూడా రెల్లివీధి, కోడివీధి ఈ ఇరువురు అందరూ కలిసి కూడా అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. మళ్ళీ అతను ఇంకా ఫిలిమే దాంట్లోని పెరగాలని, ముందు మంచి ఫిలిమ్స్ తీయాలని మేము కోరుకుంటూ ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. జై ఎన్టీఆర్. మేము కూడా అభిమానస్తులమే. ఇది పార్టీలకు అతీతంగా మేము ఇక్కడ ఏర్పాటు చేసాం. దానికి గౌరవ అతిథులు మన కాకి గంగాధర్ గారు ఆయన వచ్చారు, అలాగే బాబీ గారు అని ఆయన వచ్చారు, మన తెలుగు మహిళ మణిమ్మ గారు సారాజ్యం నాయకుడు ఆమె కూడా ఇక్కడ ఇచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము. అలాగే ముందుకి కార్యక్రమాలకి జరపడానికి మేము నిర్ణయించుకున్నాం. ఈసారికి ఇలాగ అయిపోయింది, వాతావరణం బాగలేకపోయినప్పటికీ నెక్స్ట్ పుట్టినరోజుకి మేము చేయడానికి మంచి కంకణం కట్టుకున్నాం అందరం కలిసి. అలాగే మరిన్ని సినిమాలు నటించి తాతగారు అన్న పేరు తీసుకురావడానికి మా అంబేద్కర్ యువసేన గౌరవ అధ్యక్షుల తరఫున మేము ప్రజలందరికీ ఈ సినిమా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తిరుమలకు రాగానే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని ప్రముఖ సినీ నటి మిస్ ఇండియా మానస వారిని అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 109 దేశాల నుంచి మిస్ యూనివర్సల్ పోటీలకు అభ్యర్థులు పాల్గొన్నారని చెప్పారు. మనందరికీ మంచి జరగాలని స్వామివారిని కోరుకున్నట్టు తెలిపారు.
అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమలలో చాలా మంచి దర్శనం జరిగింది. చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆఫ్ కోర్స్ మీరు అడిగినట్టు ఈరోజు తెలంగాణలో మన హైదరాబాద్లో దేశాలు వచ్చారు. వీ హ్యావ్ 109 కంట్రీస్. చాలా సంతోషము. అండ్ ఈ సెలబ్రేషన్లో ఈ యూనిటీతో ఒక మంచి మీ అందరికీ కోరుకుంటున్నాను, మనందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆరోగ్య మందిర్లలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేపట్టిన సమ్మె 22వ రోజు కొనసాగింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట చేపట్టిన నిరసనలో గొడుగులు పట్టుకుని తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల మేరకు 6 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న తమను రెగ్యులర్ చేయాలని యూనియన్ కోశాధికారి సుధా, సిహెచ్ఓ అరుణలు కోరారు. నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల తరహాలో 23% వేతన పెంపును తమకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. PHCలో వర్క్ చేస్తున్నాను. లక్ష్మీపురం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా. మేము ఏదైతే 22 రోజులుగా సమ్మె అనేది నిర్వహిస్తున్నామో ఇది ఆల్రెడీ మేము ప్రతిరోజు ఇస్తున్నాము. మీడియా మిత్రుల ద్వారా ఈ పార్టీ గవర్నమెంట్కి చేరింది. దానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ మేమేమైతే ప్రధాన డిమాండ్లు 4 మీ ముందు ఉంచున్నామో 6 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి రెగ్యులరైజేషన్ అని, NHM లాస్ట్ ఇయర్ ఏదైతే హైక్ ఇచ్చినారో 23% అది మాకు కూడా వర్తింపజేయాలని, EPFను పునరుద్ధరించాలని, హైక్ అనేది యాక్చువల్గా NHM వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 5% అనేది ఇంక్రిమెంట్ ఇవ్వాలండి. దాన్ని 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలి. కానీ 6 ఇయర్స్ కంప్లీట్ అయింది కానీ 1 ఇయర్ కూడా మాకు ఇంక్రిమెంట్ అనేది జరగలేదు. మేము ఏ సాలరీతో అయితే జాయిన్ అయ్యి ఉన్నామో 6 ఇయర్స్గా అదే రెమ్యూనరేషన్ అనేది తీసుకుంటున్నాము. దయచేసి గవర్నమెంట్కి మేము విన్నవించుకున్నది ఏంటంటే ఆడపిల్లలం అయ్యుండి వర్షం పడుతున్న ఆదివారం అయినా కూడా ఇంట్లో ప్రతిరోజు బాగోకపోయినా బాగున్న హెల్త్ ఎలా ఉన్నా మా డ్యూటీస్కి మేము ఎలా అయితే వెళ్ళి 100% సర్వీసెస్ ఇస్తున్నామో అదే బాధతో ఈరోజు డ్యూటీస్ మానేసి ఇక్కడ చేయడం మాకు కూడా ఇలాగా చేయడం అనేది ఇష్టం లేదు సార్. చాలా బాధతో రోదంతో ఈ 6 సంవత్సరాలు భరించి మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చి దానికి రెస్పాండ్ అవ్వక ఈరోజు మేము వచ్చి సమ్మె అనేది నిర్వహిస్తున్నాము. సో మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్, ఈరోజు ఆల్రెడీ CFW దగ్గరికి వెళ్తున్నారు చర్చలకి. ఏదైతే అది ఉందో దయచేసి మాకు ఫైనాన్షియల్గా బెనిఫిట్ ఇచ్చి ఉద్యోగ భద్రతను కల్పిస్తారని, మా బాధలు అర్థం చేసుకుంటారని, గుడ్ న్యూస్తో బయటకు వస్తారని, సీఎం సార్ అండర్లో చంద్రబాబు నాయుడు సార్ అండర్లో మాకు జస్టిస్ జరుగుతుందని మేమందరం సార్కి రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. వస్తుంది సార్. సో ఈరోజు మెయిన్గా మేము ఈ స్ట్రైక్లోకి రావడానికి 4 మెయిన్ డిమాండ్స్ సార్ మావి. ఫస్ట్ ఏదైతే మాకు ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం 6 ఇయర్స్ కంప్లీట్ అయిన CHOలకి రెగ్యులర్ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ నామ్స్ స్టేట్ ఇష్టం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్లో ఇచ్చింది సార్. దాన్ని బట్టి 6 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ చేయమని మేము ఫస్ట్ డిమాండ్గా అడుగుతున్నాం సార్. తర్వాత మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్ 25,000తో పాటు 15,000 ఏదైతే ఇన్సెంటివ్స్ మాకు ఇస్తామని గవర్నమెంట్ చెప్పున్నదో అది మాకు నెల పట్టలేదు. అండ్ ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి అలా బకాయిలు ఉంచుతూనే వస్తున్నారు సార్. ఎప్పుడైతే గట్టిగా అడిగి ఏదో ఒక ధర్నానో ఏదో చేస్తున్నప్పుడు మాత్రమే మాకు రిలీజ్ అవుతున్నాయి సార్ ఇన్సెంటివ్స్ అనేవి, లేకపోతే అసలు రిలీజ్ అవ్వట్లేదు. అది కూడా సెకండ్ రీజన్ సార్. మాకు సెకండ్ డిమాండ్ మా ఇన్సెంటివ్స్తో పాటు మాకు శాలరీ ప్రతి నెల వేయమని కూడా మేము అడుగుతున్నాం సార్. తర్వాత PF కటింగ్ ఏదైతే ఉండిందో అది 1 ఇయర్గా మాకు కట్ చేయడం ఆపేశారు. అంటే ఒక ఎంప్లాయీకి ప్రావిడెంట్ ఫండ్ అదే సెక్యూరిటీ కదా సార్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏదైతే మేము మిస్ అయ్యామో ఇప్పుడు 1 ఇయర్ నుంచి మాకు ఎటువంటి నోటీస్ గవర్నమెంట్ నుంచి ఇవ్వకుండా, అంటే ఇదిగో మీకు ఇప్పటి నుంచి మేము ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మీకు PF కట్ చేయడం. రైల్వే న్యూ కాలనీలో కొలువైన పరదేశమ్మ అమ్మవారి పండుగ వైభవంగా జరిగింది. తొలుత దొండపర్తిలోని ఎరుకుమాంబ ఆలయ సమీపం నుండి 46 ప్రతిమలను ఊరేగింపుగా రైల్వే న్యూ కాలనీలోని పరదేశమ్మ అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. సుమారు 1,00,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ కమిటీ అధ్యక్షుడు దాడి శ్రీనివాసరావు చెప్పారు. అమ్మవారి పండుగ సందర్భంగా 4 గ్రామాల్లో 4 స్టేజీలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆర్గనైజింగ్ RV రమణ, దువ్వి కాళీప్రసాద్ సభ్యులు పాల్గొన్నారు. మహాతల్లి శ్రీ నడిచి వెళ్ళిపోండి.
పేరు దాడి శ్రీనివాసరావు అండి, ఈ ఆలయ అధ్యక్షుడిని. మరి నిన్న తొలేలు భారీ ఎత్తున చేసామండి అమ్మవారికి. అలాగే ఈరోజు భారీ ఎత్తున రాత్రి 2 గంటల నుంచి స్టార్ట్ అయ్యాయి దర్శనాలు. ఈరోజు అలాగే 1 లక్ష మంది వరకు జనాలు వస్తారని అమ్మవారిని దర్శించుకొని, మరి ఊరిలో కూడా స్టేజీలు ఒక 4 వేసామండి, భారీ స్టేజీలు రాత్రికి. జై పరిదేశమ్మ, జై పరిదేశమ్మ. ప్రతి సంవత్సరం మే నెలలో 2వ వారం జరుగుతుంది. ఈ యొక్క ఇలవేలుపు అమ్మ తల్లి గ్రామ దేవత. ఈ యొక్క అమ్మవారి భక్తులు దర్శించుకుంటూ చాలామంది వేల మంది సంఖ్యలో వస్తున్నారు. ఈ యొక్క తెల్లారి వర్షం పడినా సరే అమ్మవారికి మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండానో భక్తులు మాత్రం దర్శనానికి చాలా ఘనంగా జరుగుతుంది. ఈ యొక్క ఆటంకం చేస్తున్న ప్రతి ఒక్కరికి మేము భక్తులకి ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ దేవాలయం ఆర్గనైజింగ్ సెక్రటరీగా మేము సేవలు అందిస్తున్నాం. మరి ఏదైతే మన పరిదేశమ్మ అమ్మవారి పండుగ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మేము భక్తులకి ఏ అసౌకర్యం లేకుండా భక్తులకి మేము కల్పించాం, ఏ అసౌకర్యం లేకుండా. అలాగే నిన్న సాయంత్రం అమ్మవారి తొలేళ్ళ సంబరం సందర్భంగా 46 ప్రతిమలతో అమ్మవారిని దొండపర్తి ఎరికమాంబ గుడి నుంచి అమ్మవారి ఆలయంకి రాత్రి 11 అయింది. అక్కడ 4:30 మొదలెట్టాం, సాయంత్రం రాత్రి 11 అయింది ఆ ప్రతిమలన్నీ రాబోతడికి. అలాగే ఈరోజు ఉదయం 2 గంటల నుంచి కూడా అమ్మవారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. మరి అందులో భాగంగా ఈరోజు వర్షం వచ్చినా సరే భక్తులు ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా అమ్మవారిని దర్శించుకున్నారు. మరి ఈ సందర్భంగా మీడియా మిత్రుల వారికి, అలాగే 4th టౌన్ పోలీస్ స్టేషన్ వారికి, అలాగే జీవీఎంసీ సిబ్బంది వారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు మా కమిటీ తరఫున తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కౌన్సిల్ మహాసభలు విజయవాడలో జరగనున్నాయని సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శి జగన్మోహన్ రావులు తెలిపారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించారు. వచ్చే నెల 5న జరిగే సభలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు హాజరవుతారని చెప్పారు. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు సభలకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు సూర్యనారాయణ, రమేష్ కుమార్లు చేస్తున్న కృషిని అభినందించారు. ఉద్యోగస్తులు ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా గవర్నమెంట్కి తెలియజేద్దామనే ఉద్దేశంతో మా రాష్ట్ర అధ్యక్షుల వారు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారు ముఖ్యమంత్రి గారిని ఆ సభకి ఆహ్వానించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. ముఖ్యమంత్రి గారితో పాటు మినిస్టర్స్ కూడా కొంతమంది రావడం జరుగుతుంది. మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆయనకి తెలియపరుద్దామనే ఉద్దేశంతో ఈ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా బాధ్యతగా ఆ రోజు కౌన్సిల్ సమావేశంకి రావాల్సిందిగా మీ మీడియా ద్వారా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తెలియపరుస్తున్నాం. ఒక 10,000 మంది ఉద్యోగులకు పైబడి జన సమీకరణతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయదలుస్తున్నారు. ఆ ఏర్పాటుకి మా విశాఖపట్నం జిల్లా నుంచి కనీసం ఒక 500 మంది ప్రభుత్వ ఉద్యోగులు పైబడే బయలుదేరే ఆలోచనలో సమాయత్తమవుతున్నాము. అయితే ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగనే ఆయనతో పాటు సహచర మంత్రివర్యులు, ఐఏఎస్ ఆఫీసర్లు వగైరా ఉన్నతాధికారులు 50 మంది కూడా ఆ 5వ తారీఖున జరగబో 3వ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యి ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో, అలాగనే రాబోయే కొత్త పిఆర్సీ గురించి, అలానే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ మంజూరు గురించి, ఇతర జీపీఎఫ్, ఏపీజేఎల్ఐ, సరెండర్ లీవ్ వగైరా పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వంలో అవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కామ్రేడ్ శ్రీ కాశీపట్ల రామసూర్యనారాయణ గారు ఈ 3వ కౌన్సిల్ సమావేశం నాడు ప్రభుత్వానికి ప్రత్యక్షంగా తెలియజేసి, అలానే 1వ తేదీనే జీతాలు చెల్లించే విధంగా చట్టం తేవాలని పలు 14 రకాలైనటువంటి ఎజెండా ఐటెంలతో రాష్ట్ర నడిబొడ్డున విజయవాడ పట్టణంలో కామ్రేడ్ రామసూర్యనారాయణ గారు నిర్వహించతలపెట్టినటువంటి 3వ
కౌన్సిల్ సమావేశానికి విశాఖపట్నం జిల్లా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరపున మేమందరం కూడా వెన్నుముకలై ఆ సభ దిగ్విజయం జరిగే విధంగా. దేశంలో అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పడ్డాయని, అంటరానితనం ఇంకా ఉందని ప్రముఖ పత్రికా సంపాదకులు సతీష్ చంద్ర అన్నారు. డాబా గార్డెన్స్ లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో అంబేద్కర్ జ్ఞాన విప్లవం సౌజన్యంతో బ్లూ వింగ్స్ ఫౌండేషన్ నిర్వహించిన ప్రేమగా పెళ్లాడితే పరువుగా చావాలా అనే అంశంపై ఆయన కీలక ప్రసంగం చేశారు. అంబేద్కర్ హిందూ కోడ్ బిల్ పూర్తిగా అమలు కాలేదని, అందుకే అంటరానితనం ఇంకా ఉందని సతీష్ చంద్ర అన్నారు. దేశంలో స్త్రీకి నేటికి సమాన హక్కు లేదని, తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అస్పృశ్య పురుషుడిని చేసుకుంటే అతడిని నరికి పారేస్తారా అంటూ పలు ప్రశ్నల వర్షం కురిపించారు. హిందూ కోడ్ బిల్ అమలు కావాలని, కుల వ్యవస్థ నిర్మూలన అవ్వాలని ఆకాంక్షించారు. అనంతరం సతీష్ చంద్ర గౌరీ దంపతులను వారి శిష్య బృందం తరపున సీనియర్ జర్నలిస్ట్ ఆనంద్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వక్తలు ఎం లక్ష్మి, గౌరీ, మల్లికార్జునరావు, సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అణువణువున అట్రాసిటీ చట్టానికి అణువణువున అప్పిట్లే అనే ఒక అంశంపై కూడా రేపే సతీష్ చంద్ర గారు ప్రసంగిస్తారు. ఆ ప్రాంతాల్లో మీరందరూ ఎట్లా ఈ కార్యక్రమాన్ని అవైలబుల్ చేసుకున్నట్లుగానే ఆయా ప్రాంతాల్లో అక్కడ ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా సతీష్ చంద్ర సార్ స్పీచ్ని ఉపయోగించుకునే విధంగా మెసేజ్ రూపంలో కానీ వాట్సాప్ రూపంలో కానీ తెలియచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేమంతా కూడా ఒక మిషన్ రూపంలో ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి మమ్మల్ని ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళి ఒక మేధావి ద్వారా క్లాసెస్ రూపంలో కండక్ట్ చేసి వాళ్ళని చైతన్యపరిచే విధానాన్ని ఎంచుకున్నాము. దానికి వ్యయ ప్రయాసలు ఒత్తిడి కూడా గురవుతున్నాము. అయినప్పటికీ కూడా చాలామంది ఈ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు, చాలామంది సుబ్బయ్య, మోహన్, రాజ్ కుమార్, చాలామంది విద్యార్థులు, తర్వాత మన ఓంకార్ గారు, సిద్ధార్థ గారు, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు, కోర్మా చిన్నారావు గారు, తర్వాత అంబేద్కర్ భవన్ మన రాజేంద్ర ప్రసాద్, మన 8 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చి ఈ దేశాన్ని పాలించేవాడిని వెతుక్కునే స్వేచ్ఛ ఇచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడానికి రాజకీయపరమైనటువంటి నిర్ణయం ఒక దేశాన్ని ఎవరు పరిపాలించడం నేను నిర్ణయించగలుగుతున్నాను కదా. నన్ను పరిపాలించను కదా. నాతో సహజీవనం చేసేవాడు నేను ఎంచుకోలేనా? పెంచుకున్నాను. కానీ ఎంచుకున్న వాడికి నీకు అర్థం కావట్లేదమ్మా. నువ్వు పోనీ వీళ్ళల్లో ఎవడో ఉన్నాడు, మన కుటుంబాలని మన కులంలోనే ఎవడో దిక్కుమన్నాడు. ఇప్పుడు ఆడినన్నా ప్రేమించవచ్చు కదా. పోనీ ఇంకొకడు ఆ కులం కాకపోతే ఇంకో కులంలోనే ప్రేమించవచ్చు కదా. మరీ వాస్తు లేని కులం ఏంట? వాస్తు ఏంటి? కులానికి వాస్తు ఏంటండి? అదేనమ్మా, ఊరు చివరు ఉంటారు కదా, దానికి వాస్తవములు. వాడికి వాస్తుంది నాన్న, బాగుంటాడు. ఇది బ్రేవ్, ధైర్యం ఉంటుంది. నువ్వు ఫలానా తెలిసి కూడా నన్ను ప్రేమిస్తున్నాడు కదా. దళితులపై దౌర్జన్యాలు రాష్ట్రంలో పెరిగిపోతున్నాయని దళిత నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థి జేమ్స్ ను మానసిక క్షోభకు గురి చేస్తూ ఆయనపై భౌతిక దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కూర్మన్పాలెం కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అత్తోట రవికుమార్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో దళితులపై జరిగిన దౌర్జన్య కాండ మన రాష్ట్రంలోనూ చూస్తున్నామని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. జూనియర్ స్టూడెంట్స్ సీనియర్ అయిన జేమ్స్ ను కన్ను పోయేలా కొట్టారని, ఇది అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో దేవపల్లి సంపూర్ణం, దానయ్యమ్మ, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా కోరుతూ, ముఖ్యంగా ఇటువంటి నీచమైన సంస్కృతి మన రాష్ట్రంలో లేదు. ఈ మధ్యలో స్టార్ట్ అయింది. గతంలో చూస్తే ఒకడు బండి మీద నడిచాడని వాడిని చితకొట్టుకుంటారు. ఇద్దరు ప్రేమించుకున్నా కానీ బట్టలు తీసి వాళ్ళని అసహ్యంగా బిహేవ్ చేసేవాళ్ళు. అలాంటి సంస్కృతిని మెల్లమెల్లగా మన రాష్ట్రంలో అడుగుపెట్టింది. నిన్నగా మనం చూస్తే పిఠాపురంలో సామాజిక బహిష్కరణ అంటే ఒక కులాన్ని వెలివేయడం ఎక్కడ ఉందండి? ఇది 70 సంవత్సరాల క్రితం ఉండేది. అది మళ్ళీ మొదలైంది మన రాష్ట్రంలో.
మళ్ళీ నెల్లూరులో అదే స్థితి. మళ్ళీ చూస్తే ఒక విద్యార్థికి ఆడు ఎంతో కష్టపడి మోహన్ బాబు ఇన్స్టిట్యూట్ చదువుకుంటుంటే ఏమండి అక్కడ ర్యాగింగ్ స్టార్ట్ లేదా అని అడుగుతున్నాను నేను. ఆ మధ్యన ఢిల్లీ యూనివర్సిటీ జరిగిన రాహుల్ అనే వ్యక్తి చనిపోయాడు. అప్పుడు ర్యాగింగ్ స్క్వాడ్ ని నియమించారు దేశవ్యాప్తంగా. అది ఏమైపోయింది? అదంతా గాల్లో కలిసిపోయిందా? ఏమండి ఎంత వయసు వాళ్ళది? వాళ్ళు ఇంత నీచానికి ఒడిగడితే చూస్తూ ఊరుకుంటే ఎలాగా? ప్రభుత్వం ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏం చేస్తుంది? అట్రాసిటీ కేసు పెట్టకుండా ఎందుకు వెయిట్ చేస్తున్నారు వీళ్ళు? ఈ విధంగా ప్రశ్నిస్తున్నాం. ఇదే అలవాటు చేసుకుంటే ప్రతి యూనివర్సిటీ కూడా ఇలాగే మొదలవుతుంది. దళితుల మీద నీతి మొదలైపోయి మళ్ళీ మనం 70 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. కనుక ఎక్కడ ఉండైనా దీన్ని ఆపాలని తెలియజేస్తూ మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఈ విషయం మీద మేము పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే హోమ్ మినిస్టర్ గారికి, ప్రతి లోకేష్ బాబు గారికి కూడా వీలైతే కళ్యాణ్ ఆయన పవన్ కళ్యాణ్ గారికి కూడా మెమోరాండం ఇస్తాం తెలియజేస్తూ ముగిస్తున్నాను. హెడ్లైన్స్ మరోసారి. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. రైతు సమస్యలపై కేబినెట్ లో చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏప్రిల్ నెలలో కోటి విలువైన చోరీ సొత్తు రికవరీ చేసి బాధితులకు అందజేసిన సిపి బాక్షి. రికవరీ మేళాలో ఇప్పటి వరకు 8.63 కోట్ల విలువైన మొబైల్స్ ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడి. పంతం నెగ్గించుకున్న జనసేన. డిప్యూటీ మేయర్ గా దల్లి గోవిందరాజు ఎన్నిక. నేతల అభినందన. 4-5 రోజుల్లోనే కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు. వారం రోజుల పాటు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న విశాఖ వాతావరణ కేంద్రం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.